దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 71. సెకండ్ టైం మీట్ అయిన చైతన్య శిరీష ఇద్దరి మధ్య ఏం జరిగింది? స్టోరీస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని దయచేసి షేర్ చేయండి. కథలకు వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. తనని గోడకి రెండు చేతులు పెట్టి బంధించి, ఏంటే తింగర్దానా, మా చెల్లెలు వేసిన దోశ తీసుకొచ్చి నువ్వేసావని చెప్తావా అని సీరియస్గా అడుగుతాడు. వామ్మో, ఎలా కనుక్కున్నాడు అని అనుకొని, అబ్బే అదేమీ లేదు, ఆ దోశ నేనే కష్టపడి వేశానే అమ్మా అని అమాయకంగా చెప్తుంది. అబద్ధాలు ఆడావంటే నా పనిష్మెంట్ ఏంటో తెలుసు కదా అంటూ తన పెదవుల దగ్గరికి వస్తుంటాడు. వెంటనే ఆనందికి ఆ ముద్దు గుర్తొచ్చి భయపడుతూ గోడకు ఇంకా నక్కుతూ, సరేలే, అబద్ధం చెప్పనులే, అది మీ చెల్లెలు వేసిన దోశనే. అయినా అది మీ చెల్లెలే వేసిందని అలా ఎలా కనుక్కున్నావు అని అడుగుతుంది. ఇన్నాళ్ళ నుంచి కలిసి ఉంటున్నాం. మా చెల్లెలి వంట గురించి నాకు తెలీదనుకున్నావా? లేదంటే నీలాగా తనకి ఇంటి పనులు, వంట పనులు రాకుండా బేవర్స్‌గా పెరిగిందనుకుంటున్నావా? అని తిడతాడు. నువ్వు గుర్తుపడతావని తెలీక నా నోరు నొప్పి పుట్టేలా నీ చెల్లెల్ని వెక్కిరించాను అని అంటుంది నోరు మూసుకుని ఉండకుండా. నా చెల్లెల దగ్గర నీ తింగరి వేషాలు వేస్తే చంపేస్తాను. ఆ శివంగి నన్ను చూసి నిన్ను ఏమీ అనలేకపోతుంది కానీ, నిజానికి అది పెద్ద రౌడీ. ఎంతోమంది అమెరికన్స్ తన చేతిలో దెబ్బలు తిన్నారో తెలుసా? వాళ్ళతో నువ్వు పోల్చుకుంటే తింగర దానివి నువ్వెంత అని అంటాడు. ఓయమ్మా, నన్ను తక్కువ అంచనా వేయకు. ఇంతవరకు అవకాశం రాలేదు కానీ, వస్తే మాత్రం చూపించటానికి నేను కూడా పెద్ద రౌడీనే. అసలు నా కోరిక ఏంటో తెలుసు కదా? రివాల్వర్‌తో షూట్ చేయటం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అని అంటుంది రోషంగా. నిదానంగా చెప్తుంటే ఏంటి ఫోజులు కొడుతున్నావు అంటూ తనకి ఇంకా దగ్గరగా వస్తుంటాడు. దూరంగా ఉండు యమా అని భయపడుతూ అశ్విన్ ఛాతీ మీద చేయి పెట్టి ఆపుతుంది. ఇంకొకసారి నా చెల్లెల జోలికి వెళ్ళావనుకో, ఇంట్లో ఉన్న ముత్యాలను కూడా తీయించి మొత్తం పని నీతోనే చేయిస్తాను అని అంటాడు. అమ్మో, ఆ పని చేయకు, ఇప్పటికే ఇంట్లో పనులు నేర్చుకోలేక చచ్చిపోతున్నాను అని అంటుంది. మరి ఇక నుంచి తన జోలికి వెళ్లకుండా బుద్ధిగా ఉంటావు కదా అని అంటాడు. మీ చెల్లెలు కూడా నా విషయంలో ఎక్కువ చేస్తుంది. తనను కూడా కంట్రోల్‌లో ఉండమను. నేను కూడా బుద్ధిగా ఉంటాను అని అంటుంది. తనకు చెప్పేది తనకు చెప్తాను. నీకు చెప్పేది నీకు చెప్తాను. సో, మీరిద్దరూ ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నం చేయండి అని అంటాడు. ఏదో ఒక ప్రయత్నం చేస్తాను కానీ, నువ్వు మరీ నాకింత దగ్గరగా ఉండకు అమ్మా. నాకేదో అయిపోతుంది అని అంటుంది హృదయ స్పందనల వేగంతో. అశ్విన్ తన ఎదవైపు చూపు దింపి, తన భయాన్ని, ఫీలింగ్ అర్థం చేసుకుని టక్కున వెనక్కి జరుగుతాడు. హమ్మయ్య అని ఆనంది ఊపిరి పీల్చుకుంటుంది. అశ్విన్ కూడా కాస్త అలజడి మొదలై రూమ్‌లో ఎక్కువసేపు ఉండొద్దు అనుకొని త్వరగా రెడీ అయిపోయి, కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు రెడీ అయ్యి వచ్చేసేయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. యమ నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను అని అనుకుంటూ రెడీ అయి మెట్లు దిగి కిందికి వస్తుండగా శివంగి తన దారికి చెయ్యి అడ్డు పెట్టి ఆపుతుంది. అలా ఆపడం చూసి ఆనంది కోపంగా చూస్తుంటే, ఆ దోశ నేను వేసినట్టు మా అన్నయ్య గుర్తుపట్టడని అనుకున్నావు కదా పాపం అని అడుగుతుంది. వామ్మో, అన్న అన్నే, చెల్లెలు చెల్లె, ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు అని కోపంగా అనుకొని, తప్పుకో అంటూ నిర్లక్ష్యంగా తన చెయ్యి విసిరి బయటికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్తుంటే శివంగి నవ్వుతూ, నీకు భలే పెళ్ళాం దొరికిందన్నయ్య అని అనుకుంటుంది. నందిత కిందికొచ్చి, ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ శిరీష అని అడుగుతుంది. అది అమ్మా, సూర్యనారాయణ గ్రూప్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇంటర్వ్యూకి అప్లై చేశాను, వెళ్ళాలి. ఇంటర్వ్యూ చూసుకొని షాపింగ్ చేసుకుని వస్తాను అని అంటుంది శిరీష. అవునా, పోనీ
నీకేమైనా సొంత హాస్పిటల్ పెట్టుకునే ఆలోచన ఉంటే చెప్పు. ఒక హాస్పిటల్ కట్టేద్దాం అని అంటుంది. నో అమ్మా! నేను అంత స్ట్రెస్ తీసుకోలేను. నాకు సొంతంగా హాస్పిటల్ కంటే జాబ్ చేయటమే ఇంట్రెస్ట్ అని అంటుంది. సరే నీ ఇష్టం. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ఆ హాస్పిటల్ ఎండీ సూర్యనారాయణ నాకు బాగా తెలిసిన వ్యక్తి. కావాలంటే రికమెండేషన్ చేస్తాను అని అంటుంది. నో అమ్మా! ఐయామ్ వెరీ ఇంటెలిజెంట్. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! నేను నా తెలివితేటలతోనే జాబ్ సంపాదించుకుంటాను. ఏ రికమెండేషన్ నాకవసరం లేదు అంటుంది శిరీష. గుడ్. నా కూతురు అనిపించుకున్నావు. ఇంటర్వ్యూకి వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్. నాకు బయట ఎలక్షన్స్‌కి సంబంధించిన కొన్ని వర్క్స్ ఉన్నాయి. అవి చూసుకొని వస్తాను అని చెప్పి నందిత వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి శిరీష హాస్పిటల్‌కి సంబంధించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. ఆ హాస్పిటల్ ఫేమస్ కార్డియాలజిస్ట్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అండ్ ఆ హాస్పిటల్ ఎండీ సూర్యనారాయణ కొడుకైన జితేంద్ర తనని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఇంటర్వ్యూ చేస్తున్న అంతసేపు జితేంద్ర తన వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతుంటాడు. కానీ శిరీష మాత్రం అవేమీ పట్టించుకోకుండా పూర్తిగా ఇంటర్వ్యూ మీద కాన్సంట్రేట్ పెడుతుంది. కొద్దిసేపటికి ఇంటర్వ్యూ అయిపోతుంది. గుడ్ శిరీష. మీ డీటెయిల్స్ అన్నీ నేను ఈ హాస్పిటల్ ఎండీ సూర్యనారాయణ గారికి ఫార్వర్డ్ చేశాను. సో, ఒకసారి మీరు వెళ్ళి వారిని కలవండి అని చెప్పి తన ముందున్న ఫైల్ శిరీషకి ఇస్తాడు. ఓకే. థ్యాంక్ యూ జితేంద్ర గారు అని అంటుంది. గారు వద్దు. నేను కూడా మీతో పాటే డాక్టర్‌ని కాబట్టి పేరు పెట్టి పిలువు శిరీష అని అంటాడు నవ్వుతూ. ఓకే జితేంద్ర అని చెప్పేసి శిరీష నవ్వుతూ వెళ్ళిపోతుంది. జితేంద్ర తనకి పూర్తిగా పడిపోయి చేతిలో పెన్ను తిప్పుకుంటూ తను వెళ్ళేంత వరకు నవ్వుకుంటూ చూస్తూ ఆ హాస్పిటల్ ఎండీ సూర్యనారాయణ గారికి ఫోన్ చేస్తాడు. క్యాబిన్‌లో సిస్టంలో ఆపరేషన్ డీటెయిల్స్ చూస్తున్న ఎండీ సూర్యనారాయణ గారు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు జితేంద్ర అని అంటాడు. డాడ్, శిరీష అని కార్డియాలజిస్ట్ ఇప్పుడే ఇంటర్వ్యూ అయిపోయింది. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సో, తనకిక్కడ జాబ్ కన్ఫర్మ్ చేయండి అని రికమెండేషన్ చేస్తాడు. ఏంటి జితేంద్ర, ఎప్పుడూ లేనిది ఈసారి ఇంట్రెస్టింగ్‌గా ఫోన్ చేస్తున్నావు అని అడుగుతాడు. అది డాడ్, జస్ట్ ఊరికనే అని చెప్పి జితేంద్ర ఇంకా ఏమీ మాట్లాడలేక నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. ఏంటి వీడు ఎప్పుడూ లేనిది కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అని ఎండీ సూర్యనారాయణ అనుకుంటూ ఉండగా, ఎక్స్‌క్యూజ్ మీ సార్ అంటూ శిరీష వాయిస్ వినపడుతుంది. తనని చూడగానే, ఓహో! మా వాడికి ఈ అమ్మాయి బాగా నచ్చిందన్నమాట అని అనుకొని రామ్మా అని అంటాడు సూర్యనారాయణ. శిరీష నవ్వుతూ వచ్చి, డాక్టర్ జితేంద్ర మిమ్మల్ని కలవమన్నారు సార్ అని చెప్తుంది. కూర్చోమ్మా అంటూ తనకి చైర్ చూపిస్తాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అతనికి ఎదురుగా కూర్చుంటుంది. సూర్యనారాయణ సిస్టంలో తన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి, యువర్ సెలెక్టెడ్ శిరీష, కుదిరితే రేపటి నుంచి నువ్వు జాబ్‌లో జాయిన్ కావచ్చు అని అంటాడు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రేపటి నుంచి జాయిన్ అవుతాను అని అంటుంది. గుడ్. కొద్దిసేపట్లో నీ మెయిల్‌కి ఆఫర్ లెటర్ వస్తుంది. సైన్ చేసి రేపటి నుంచి నువ్వు జాబ్‌లో జాయిన్ కావచ్చు అని అంటాడు సూర్యనారాయణ. తప్పకుండా సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి శిరీష వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే సూర్యనారాయణ కొడుక్కి ఫోన్ చేస్తాడు. జితేంద్ర కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి డాడ్ అని అంటాడు. నీ సెలక్షన్ చాలా బాగుంది జితేంద్ర అని అంటారు సూర్యనారాయణ. జితేంద్ర కాస్త ఆశ్చర్యపోతూ, సెలక్షన్ అంటే ఏంటి డాడ్ అని అడుగుతాడు. నేను ఏ సెలక్షన్ గురించి చెప్పానో ఆల్రెడీ నీకు అర్థమైందిలే, ఇంకా నటించకు అని అంటాడు కొడుకుతో. ఓహ్! అర్థమైందా? ఏంటో డాడ్, తనని చూడగానే నాకు బాగా నచ్చింది అని అంటాడు నవ్వుతూ. తను ఎవరమ్మాయో ముందు ముందు తెలుసుకుందాంలే అని మాట్లాడుతూ ఉంటారు తండ్రి కొడుకు. శిరీష హాస్పిటల్ నుంచి బయటకొచ్చి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళబోతుండగా సడన్‌గా ఒక వ్యక్తిని తగిలి కింద పడబోతుంటుంది. అతను సడన్‌గా
శిరీష నడుము మీద చేవేసి పట్టుకుంటాడు. అతను ఎవరో కాదు, మన చైతన్యనే. ఇద్దరు ఒకరికొకరు చూసుకొని మెస్మరైజ్ అవుతున్నారు అనుకుంటే పొరపాటు. షాక్ అవుతుంటారు. తను చంప పగలగొట్టడం చైతన్యకి కళ్ళ ముందు తిరిగి కోపం తెచ్చుకుంటూ "నువ్వా?" అంటూ చేతిలో వేలాడపడుతున్న తనని ఒక్కసారిగా వదిలేస్తాడు. దాంతో శిరీష ఒక్కసారిగా నేల మీద పడుతుంది. ఉదయం కింద పడిన నడుము నొప్పికి సరిపోలేదు అన్నట్టు ఇంకాస్త నడుము పట్టుకొని పోయి "ఏ ఈడియట్! నన్ను పట్టుకున్నట్టే పట్టుకొని అలా పడేసావేంటి?" అని అడుగుతుంది. "నీలాంటి ఈడియట్ దాన్ని ఎందుకు పట్టుకున్నానా అని నాకిప్పుడు అనిపిస్తుంది" అని చైతన్య కూడా సీరియస్ అవుతాడు. శిరీష కింద పడి లేవటానికి కష్టమవుతుంటే చైతన్య చూస్తూ కూడా మౌనంగా ఊరుకుంటాడు. అలా గుడ్లు వెళ్ళబెట్టి చూస్తూ ఊరుకోకపోతే కాస్త లేపడానికి సహాయం చేయొచ్చు కదా అని చైతన్యకి చెయ్యందిస్తుంది. ఏ నా చంప పగలగొట్టడానికి బలం ఉంది కానీ కింద పడి నువ్వు పైకి లేవటానికి బలం లేదా అని వెటకారంగా చూస్తూ అడుగుతాడు. సడన్గా నేల మీద నుంచి లేవాలంటే లేవలేకపోతున్నా, కాస్త సహాయం చెయ్యి అని అంటుంది ఆ చెయ్యిని అలాగే ఉంచి. సరేలే, ఎంతైనా ఆడపిల్లవి కదా అని అనుకొని చైతన్య తనకి చెయ్యందిస్తాడు. శిరీష ఆ చెయ్యి పట్టుకుని గట్టిగా లాగి చైతన్యని కింద పడేసి తను పైకి లేస్తుంది. అలా చేస్తుందని అనుకొని చైతన్య ఒక్కసారిగా కంగు తింటూ తన వైపు చూస్తాడు. ఇప్పుడు బాగా రోగం కుదిరిందా అని అడుగుతుంది శిరీష. ఏయ్, నన్నిలా కింద పడేశావేంటి అని అడుగుతాడు. నువ్వు నన్ను పడేసినప్పుడు నేను నిన్ను పడేయకుండా ఎలా ఉంటాన్రా అని అంటుంది. రా అనేసరికి చైతన్యకి ఏకంగా బీపీ పెరిగి కోపంగా లేచి నిలబడి నన్నే రా అని పిలుస్తావా అని అంటాడు. అవునరా, రా అని పిలుస్తాను. అయితే ఏంట్రా అని అడుగుతుంది శిరీష. వసే దొంగ మొహందానా అంటాడు కోపంగా. ఎవరినో పక్కనోళ్ళు అన్నాడేమో అనుకొని శిరీష చుట్టుపక్కల చూస్తుంది. ఏంటే చింపాంజీ మొహందానా అటు ఇటు చూస్తున్నావు, నేననేది నిన్నేనే అంటాడు చైతన్య. దానికి శివంగి శివుడు మూడో కన్ను తెరిచినట్టుగా ఉగ్ర రూపంతో చూస్తూ నాది చింపాంజీ ముఖం అంటావా, అయితే నీది దున్నపోతు మొహంరా అని అంటుంది. నాది దున్నపోతు మొహమైతే నీది అడ్డగాడిద మొహమే అని చైతన్య రివర్స్ అవుతాడు. అయితే నీది పిడకలు చేసే మొఖంరా, నేను పిడకలు చేస్తే నువ్వు ఆ పిడకల్ని గోడకు కొట్టే మొహానివే అని అంటాడు. అలా ఇద్దరు ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకొని రేయ్, నాతో చంపదెబ్బ తినది సరిపోలేదా ఇలా రెచ్చిపోతున్నావు అని అడుగుతుంది. ఏది, ఈసారి కొట్టవే, నీ సంగతి చెప్తాను అంటూ చైతన్య రెచ్చిపోయి ముందుకొస్తాడు. దగ్గరకొస్తే నిజంగానే కొడతాను, ఈసారి స్పృహ తప్పటం కాదు, ఏకంగా పైకి పోతావు అని అంటుంది. అమ్మో, ఈ దొంగ మొహంది మళ్ళీ కొట్టినా కొడుతుంది అని అనుకొని చైతన్య భయపడి ఒక్క అడుగు వెనక్కనే వేసి ఏంటే, నువ్వు కొడతా అనకని నేను భయపడిపోవాలా అని మళ్ళీ ఫోజులు కొడుతుంటాడు. ఆల్రెడీ భయపడుతున్నా కదా, ఇంకా ఫోజులు కొడుతున్నావెందుకు అని అడుగుతుంది. ఓసి, నే భయపడుతున్నానని ఈ రాక్షసికి తెలిసిపోయింది, ఏమాత్రం తగ్గకూడదు అని అనుకొని నేను భయపడలేదు, ఏమోలే పాపం అని ఆడపిల్ల మీద జాలి చూపిస్తున్నాను, ఈ జాలి పక్కకు పెట్టాననుకో నీ మొఖాన్ని పచ్చడి చేసి పడేస్తాను అని అంటాడు. నువ్వు పచ్చడి చేస్తుంటే నేను చేయించుకోవటానికి రెడీగా కూర్చుంటాననుకుంటున్నావా, ఈడ్చి కొట్టానంటే 2 ముక్కలవుతావు, జాగ్రత్త అని తిడుతుంది. ఏయ్, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని చైతన్య కాస్త ధైర్యం చేస్తాడు. ఏ గీవ్ అన్నావంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను అని అంటుంది శివంగి. నువ్వు నా పళ్ళు రాలగొడితే నేను నీ 2 కాళ్ళు గుడ్లు పీకి మెడలో వేలాడతీస్తాను అని అంటాడు. నేనేమైనా తక్కువ, నిన్ను కైమాగా నరికి పోగులు పెడతాను. ఆ కైమాని పొయ్యి మీద పెట్టి ఎలా ఫ్రై చేస్తారో నిన్ను కూడా అలా పొయ్యి మీద వేసి ఫ్రై చేస్తాను, జాగ్రత్త అంటూ చైతన్య కూడా ఏమాత్రం తగ్గకుండా గొడవ పడుతుంటాడు. రేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు, నాతో పెట్టుకోకు రాస్కెల్ అని బెదిరిస్తుంది.
నువ్వే నాతో పెట్టుకోకే. మగాడినని కూడా చూడకుండా ఎంత మాటంటే అంత మాట అంటున్నావు. ఏం చూసుకొని నీకీ పొగరు, బలుపు అని తిడతాడు. నిన్ను చూసుకొని మాత్రం కాదులేరా అని అంటుంది. అదిగో మళ్ళీ రా అంటున్నావు. అసలు ఎవతివే నువ్వు అని అడుగుతాడు. వే అన్నావంటే నాలుక కోసేస్తాను అని అంటుంది. అప్పటికే జనాలందరూ వీళ్ళ చుట్టూ మూగి వీళ్ళ గొడవని విచిత్రంగా చూస్తుంటారు. ఛీ! నీ వల్ల నా పరువు పోతుంది. ఇంకొకసారి నా కంటికి కనిపించకే మాసిన మొహం దానా అని తిట్టుకుంటూ చైతన్య వెళ్ళిపోతాడు. రాస్కెల్! నన్నిలా తిట్టిన వాళ్ళెవరూ లేరు. ఇవాళ పొద్దున్నే ఎవరి మొఖం చూశానో, ఇంట్లో మా రాక్షసి వదిన వల్ల, బయట వీడి వల్ల కింద పడి నడుం విరగ్గొట్టుకున్నాను అని తిట్టుకుంటూ శిరీష కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంది. ఈ కంత్రి మొహం దాన్ని జీవితంలో ఇంకొకసారి కలవకూడదు అని అనుకుంటూ చైతన్య కూడా కారు స్టార్ట్ చేసుకుని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పాపం చైతన్య తనతో ఇంతగా గొడవపడి తర్వాత తన్ని లైన్‌లో పెట్టడానికి ఎన్ని తిప్పలు పడతాడు. చైతన్యకి ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు జితేంద్ర పోటీ అవుతాడా? చైతన్య, శిరీషాల నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ ఎలా ఉండబోతుంది? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.